జమ్మూ కాశ్మీర్ క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది. దేశీయ దిగ్గజం ఢిల్లీపై రంజీ ట్రోఫీలో తొలి విజయాన్ని అందుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీలో గ్రూప్ డి మ్యాచ్లో ఢిల్లీని 7 వికెట్ల తేడాతో జమ్మూ కాశ్మీర్ ఓడించింది. 6 దశాబ్దాల తరువాత విజయం దక్కడంతో ప్లేయర్స్ మైదానంలోనే ఘనంగా సంబరాలు చేసుకున్నారు. నవంబర్ 8న జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ మధ్య మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ డోగ్రా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో ఢిల్లీ 69 ఓవర్లలో 211 పరుగులకే పరిమితమైంది. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్ 310 రన్స్ చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఢిల్లీ 277 పరుగులకు ఆల్అవుట్ అయింది. దీంతో 179 పరుగుల లక్ష్య ఛేదనను జమ్మూ కాశ్మీర్ 3 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. పరాస్ డోగ్రా, అకిబ్ నబీ, కమ్రాన్ ఇక్బాల్, వంశ శర్మలు జమ్మూ కాశ్మీర్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ చారిత్రాత్మక విజయంతో జమ్మూ కాశ్మీర్ ఎలైట్ గ్రూప్ డిలో 2వ స్థానానికి చేరుకుంది. ముంబై అగ్రస్థానంలో ఉంది.